వారు ప్రత్యేకించబడ్డారట. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారట. మీ పనిపాట్లు చేసుకోండి వద్దని అంటలేదు, మీ కార్యక్రమాలు చక్కబెట్టుకోండి వద్దని అంటలేదు, ప్రత్యేకించుకోండి. ఆ రోజు అపోస్తులు ఎలాగైతే, ఆదిమ సంఘం ఎలాగైతే ప్రత్యేకించుకుందో, మనం కూడా ఏం చేసుకోవాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. మరి ఎందుకు రా నువ్వు ఇలా మారిపోయావు అంటే, నువ్వు కూడా రా, బాగుంటుంది ఈ లైఫ్. ఒకప్పుడు తాగిన జీవితానికి గౌరవం లేదు, ఒకప్పుడు నోరు పట్టుకుని బూతులు మాట్లాడిన మాటలకి విలువ లేదు. ఇందులోనికి రా, విలువ ఉంది. ఇందులోనికి రా, నీకు గౌరవం ఉంది. ఇందులోనికి రా, నీకు ఆనందం ఉంది. ఇందులోనికి రా, కుటుంబం బాగుపడుతుంది. ఈ మార్గంలోనికి రా, ఈ మార్గంలోనికి వస్తే హ్యాపీగా ఉంటావు. ఈ మార్గంలోనికి వస్తే దీవెన ఉంది. ఈ మార్గంలోనికి వస్తే రక్షణ ఉంది. ఈ మార్గంలోనికి వస్తే పాప విమోచన ఉంది. ఈ మార్గంలోనికి వస్తే నిత్య జీవం ఉందని చెప్పే స్థితిలోనికి మనమంతా రావాలి.